రామాయణంలో ఎందరో మహావీరులు పరాక్రమవంతులు ఉన్నారు. వారిలో వానర శ్రేష్ఠులు ఇద్దరు. ఒకరు కిష్కింధకు రారాజు, ఎదురుగా నిలిచిన వారి సగబలాన్ని లాగేసుకోగల వరం పొందిన వాలి. మరొకరు శ్రీరామ బంటు, అంతులేని బలానికి, అపారమైన భక్తికి, అద్భుతమైన యుక్తికి మారుపేరైన ఆంజనేయుడు. ఈ ఇద్దరు మహాశక్తివంతులు ఒకరికొకరు ఎదురుపడితే ఏమవుతుంది? ఆ అద్భుతమైన ఘట్టం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. పూర్వం కిష్కింధ అనే వానర రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి వాలు మహారాజు. ఆయన పరాక్రమం గురించి ఎంత చెప్పినా తక్కువే. దేవతలను, రాక్షసులను సైతం గడగడలాడించిన మహావీరుడు వాలికి ఇంద్రుడు ఇచ్చిన ఒక అద్భుతమైన వరం ఉంది. అదేంటంటే, ఎదురుగా నిలిచిన వారిలో సగం శక్తి వాలికి సంక్రమిస్తుంది. అంటే ఎదుటివారు ఎంత బలవంతులైతే వాలి అంతకంటే రెట్టింపు బలవంతుడవుతాడు. ఈ వర గర్వంతో, వాలి అహంకారంతో ముల్లోకాలను సైతం జయించగలనని విర్రవీగేవాడు. ఇదే సమయంలో వృషభూక పర్వతంపై సుగ్రీవుడు మంత్రిగా, సేవకుడిగా హనుమంతుడు ఉండేవాడు. హనుమంతుడు సాక్షాత్తు శివాంశ సంభూతుడు, వాయుపుత్రుడు. ఆయన బలం అపారము, కాని ఆయన వినయం అంతకంటే గొప్పది. ఆయన తన శక్తిని ఎప్పుడూ ప్రదర్శించేవాడు కాదు. కేవలం ధర్మం కోసం, తన స్వామి కార్యం కోసం మాత్రమే ఉపయోగించేవాడు. ఒకానొక రోజు నారద మహర్షి ముల్లోకాల్లో పర్యటిస్తూ కిష్కింధకు వచ్చారు. వాలి ఆయనకు అతిథి మర్యాదలు చేసి, మహర్షి సృష్టిలో నన్ను మించిన యోధుడు ఎవరైనా ఉన్నారా అని గర్వంగా అడిగాడు. నారదుడు చిరునవ్వు నవ్వి, వాలి, నీ పరాక్రమం అమోఘమైనది, కాని విషయం ఒక పర్వతంపై ఉన్న హనుమంతుడు కూడా సాధారణం కాదు. ఆయన బలానికి, బుద్ధికి, శక్తికి, భక్తికి సాటి లేరు అని చెప్పి తన దారి తాను వెళ్లిపోయాడు. ఆ మాటలు వాలి అహంకారాన్ని దెబ్బతీశాయి. ఏమిటి, నాకంటే బలవంతుడు ఉన్నారా అని? నా రాజ్యంలో ఉంటూ నా తమ్ముడికి సేవ చేస్తున్నారా? ఇది అసాధ్యం. వాడి బలం ఎంత గొప్పదో నేనే తేలుస్తాను. ఈరోజు హనుమంతుడు అంతు చూడాల్సిందే అని కోపంతో రగిలిపోతున్న వాలి ఆకాశం దద్దరిల్లి ఎలా గర్జిస్తూ ఋషిక పర్వతం వైపు దూసుకు వెళ్లాడు. వాలి దర్జన విన్న పక్షులు చెల్లాచెదురయ్యాయి. మృగాలు భయంతో పారిపోయాయి. పర్వతంపై ప్రశాంతంగా ఉన్న హనుమంతుడి వద్దకు వెళ్లి, ఓ వానరా, నీ పేరు హనుమంతుడా? నీ బలం గురించి చాలా గొప్పగా విన్నాను. నాతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు మన ఇద్దరిలో ఎవరో ఒకరే మిగలాలి అని సవాల్ విసిరాడు. హనుమంతుడు ఎంతో వినయంగా చేతులు జోడించి, కిష్కింధ మహారాజా, మీకు ప్రణామాలు. నేను మీ శత్రువుని కాను, మీ తమ్ముడైన సుగ్రీవుడికి సేవకుడిని. మీతో యుద్ధం చేయాలన్న ఆలోచన నాకు కలలో కూడా రాదు. దయచేసి శాంతించండి అని ప్రార్థించాడు. కాని వారి అహంకారం ఆ మాటలను వినలేదు. భయంతో, నాటకాలు ఆడుతున్నావా? యుద్ధం చేయనంటే నిన్ను పిరికివాడిగా భావించి ఇక్కడే అంతం చేయిస్తాను అని గద్దించాడు. ధర్మాన్ని నిలబెట్టడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో హనుమంతుడు యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం మొదలైంది. వాలి పిడుగుల లాంటి పిడికిలితో హనుమంతుడిపై దాడి చేశాడు. హనుమంతుడు ఆ దెబ్బకు సునాయాసంగా తప్పించుకున్నాడు. పెద్ద పెద్ద కొండరాళ్లను, చెట్లను పెకిలించి హనుమంతుడిపై విసిరాడు. హనుమంతుడు వాటిని గాలిలోనే పిండి పిండి చేశాడు. యుద్ధం సాగుతున్న కొద్దీ వాలికి ఒక వింత అనుభవం ఎదురైంది. తనలోని బలం పెరుగుతున్నట్లు అనిపించింది. ఇది తన వరం ప్రభావమేనని గ్రహించాడు. హనుమంతుడు అపారమైన బలం నుండి సగబలం తనకు వస్తుండటంతో వాలిలో ఉత్సాహం, గర్వం రెట్టింపైంది. ఆహా, నా వరానికి తిరుగులేదు. వీడు ఎంత బలవంతుడైతే నాకేంటి? ఆ బలమంతా నాకే చెందుతుంది అని ఆనందంతో గర్జించాడు. మరోవైపు హనుమంతుడు కూడా ఒక విషయాన్ని గమనించాడు. తన శరీరం నుండి శక్తి కొద్దిగా తగ్గుతున్నట్లు అనిపించింది. వెంటనే ఆయనకు వాలి వరం గురించి తెలిసి, ఓహో, ఇదా సంగతి. నేను నా పూర్తి బలాన్ని ఉపయోగిస్తే వాలి ఇంకా బలవంతుడవుతాడు. ఇది కేవలం బాహుబలంతో గెలవాల్సిన యుద్ధం కాదు, బుద్ధిబలంతో గెలవాల్సిందని నిశ్చయించుకున్నాడు. వెంటనే హనుమంతుడు ఒక అద్భుతమైన ఎత్తుగడ వేశాడు. ఆయన పోరాటం ఆపి పద్మాసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని తన ఇష్టదైవమైన శ్రీరాముణ్ణి ధ్యానించడం మొదలుపెట్టాడు. ఆయన నోటి నుండి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే తారక మంత్రం ప్రవాహంలా రావడం మొదలైంది. ఇది చూసి ఆశ్చర్యపోయాడు వాలి. ఏమిటిది? యుద్ధం మధ్యలో ఆ జపమేంటి? భయపడ్డావా అని అరుస్తూ హనుమంతుడిపై దాడి చేయడానికి ముందుకు ఉరికాడు. కాని వాలి ఎంత బలంగా కొట్టినా హనుమంతుడు ఒక పర్వతంలా నిశ్చలంగా ఉన్నాడు. పైగా హనుమంతుడి నుండి తనకు బలం రావడం ఆగిపోయింది.
తన సొంత బలంతోనే దాడి చేస్తున్న వాలి క్రమంగా అలసిపోయాడు. అతనికి చెమటలు పట్టి ఆయాసం వచ్చింది. రామనామ స్మరణలో లీనమైన హనుమంతుడు శరీరం నుండి వజ్ర సమానమైన శక్తి వెలువడుతుంది. ఇది భౌతిక బలం కాదు, ఆత్మబలం. వాలి వరం కేవలం భౌతిక బలాన్ని మాత్రమే తీసుకోగలదు గాని భగవంతుడి నామస్మరణతో వచ్చే దైవిక శక్తిని తాకను కూడా తాకలేదు. కొంతసేపటికి వాలి పూర్తిగా అలసిపోయి కింద పడ్డాడు. అప్పుడు హనుమంతుడు కళ్ళు తెరిచి ప్రశాంతంగా ఇలా అన్నాడు, రాజా, నీ వరం గొప్పదే, కాని అది శరీర బలానికి మాత్రమే వర్తిస్తుంది. నా అసలైన బలం నా కండరాల్లో లేదు, నా స్వామి శ్రీరాముడి పాదాల చెంత ఉంది. నా భక్తి, నా కవచం, నా రామనామం, నా ఆయుధం. దాన్ని ఏ వరము, ఏ శక్తి దోచుకోలేదు. నీతో నేను పోరాడితే నా బలం మీకు వెళ్లి నువ్వు మరింత అహంకారివి అవుతావు. అందుకే నా బలానికి మూలమైన శ్రీరాముణ్ణి ఆశ్రయించాను. ఇప్పుడు చెప్పు, ఎవరు గొప్ప? ఆ మాటలకు వాలి తలదించుకున్నాడు. తన అహంకారం, తన గర్వం పటాపంచలయ్యాయి. భక్తి బలం ముందు తన వరగర్వం ఎంత చిన్నదో అతనికి అర్థమైంది. హనుమంతుడి గొప్పతనాన్ని, వినయాన్ని, బుద్ధి కుశలతను చూసి సిగ్గుపడ్డాడు. లేచి నిలబడి హనుమంతుడికి నమస్కరించి, హనుమా, నన్ను క్షమించు. అహంకారంతో కళ్ళు మూసుకుపోయి నిన్ను సవాలు చేశాను. నీవు సామాన్యుడివి కాదు. నిజమైన బలమేంటో నాకు ఈ రోజు తెలిసింది. నీలాంటి మిత్రుడు సుగ్రీవుడికి ఉండడం వాడి అదృష్టం అని చెప్పి మౌనంగా కిష్కింధకు తిరిగి వెళ్లిపోయాడు. ఆ రోజు నుండి హనుమంతుడి పేరు వింటే వారిలో గౌరవం కలిగేది. ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే. ప్రపంచంలో కండబలం కంటే గుండబలం, భక్తి, వినయం, బుద్ధిబలం ఎంతో గొప్పవి. అవి ఎలాంటి అహంకారాన్నైనా, ఎంతటి శక్తినైనా జయించగలవు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో పౌరాణిక గాథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై హనుమాన్.